ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే అందులో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడు అందులో ప్రవేశించరు. బాగా జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట. యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను పరలోక దర్శనంలో భవిష్యత్తు గురించి రాస్తున్నటువంటి మాట. ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క నిరీక్షణ దేవుని యొక్క రాజ్యంలో చేరుటయ్యే. నిజమే, గొర్రెపిల్ల అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా వారి పేర్లన్నీ కూడా పరలోకమందున్న జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. కనుక ఈ యేసుక్రీస్తు వారి ద్వారా మనము పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని కలిగి ఉన్నాం. అయితే ఆ యొక్క వాక్యంలో మనం ఒకసారి పరిశీలన చేస్తే గాని అన్నాడు. అంటే దాని కొనసాగింపుగా మాట్లాడుతున్నటువంటి మాట, నిషిద్ధమైనది ఏదైనాను అబద్ధమైన దానిని అసహ్యమైన దానిని జరిగించేవాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం కోరుకున్నాడంటే ఇచ్చిన పరిశుద్ధతలో జాగ్రత్త కలిగి ఉండాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసికి కూడా ఉంది. పరిశుద్ధత విషయంలో చాలా మంది కూడా నెగ్లజెన్సీగా ఉంటారు. అయితే జ్ఞాపకం చేసుకోండి, మొదటి నుంచి కూడా దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. బాగా జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాసి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే రక్షణ పొందుకుంటే సరిపోదు, పరిశుద్ధతని దేవుడిచ్చిన సొంత రక్షణని కొనసాగించుకోవాలని పౌలు గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఎలా కొనసాగించుకోవాలో తెలుసా? భయముతో వణుకుతో, ఫిలిప్పీలకు రాస్తున్న మాటలు అంటాడు, భయముతో వణుకుతో సొంత రక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద కూడా ఉన్నది. ప్రియదేవుని బిడ్డలు, ఎందుకు తెలుసా? ఆ కాపాడుకోలేకపోతే మనము ఆ ప్రవేశాన్ని కోల్పోవచ్చేమో. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణగా ఈ పరిశుద్ధాత్ముడు భూమి మీద సంఘ ఆవిర్భావం చేసినటువంటి వ్యక్తిగా మరి ఉన్నాడు. అపోస్తల కార్యాలలో సంఘ ఆవిర్భావం అయిన మొదల్లోనే ఆయన మొట్టమొదటిసారిగా ఒక సంఘటనని అక్కడ రాయబడి ఉంది, అననీయ సపీరా. బాగా జ్ఞాపకం చేసుకోండి. మరి సువార్త ప్రబలుతుంది, అనేక మంది కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడుతున్న వారికి మొదటిగానే హెచ్చరికగా అననీయ సపీరా జీవితాన్ని అక్కడ పెట్టి ఉన్నాడు. మీరు గమనించినట్లయితే అననీయ సపీరా అందరూ కూడా తమ యొక్క ఆస్తులను భూములను అమ్మి సువార్త నిమిత్తం వారి పాదాల దగ్గర పెడుతుంటే, అపోస్తల పాదాల దగ్గర పెడుతుంటే వీరు కూడా అలాగే వెళ్ళి తన పొలమును అమ్మి కొంత ధనాన్ని తీసుకొని వస్తే అందులో కొంత వారి కొరకు ఉంచుకొని మిగిలిన తీసుకుని వెళ్ళి పేతురుకి అప్పచెప్తారు. పేతురు అంటాడు, ఇంతకైనా అమ్మింది అంటే అవును ఇంతకే అన్నారు. వెంటనే చూడండి, అక్కడే ఉన్న పణంగా వితిన్ సెకండ్స్లో తన ప్రాణం కోల్పోయింది. ఎందుకు మీరు అప్పుడు అంటున్న మాట, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుచున్నారు? మరి సపీరా కూడా వెంటనే వచ్చినప్పుడు అలాగే ఇంతకైనా అమ్మింది అంటే ఇంతకే అమ్మింది అంటే పరిశుద్ధాత్మని మోసపుచ్చితే, పరిశుద్ధాత్మని ఎదుట అబద్ధం ఆడితే వెంటనే వారికి ఒక్క అవకాశం కూడా మరలా దేవుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఆయన పరిశుద్ధత విషయంలో అది మనకు ఉచితంగా కుమారుని యొక్క ప్రాణత్యాగం వల్ల మనకు వచ్చినటువంటి ఈ పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఖచ్చితంగా ఉంది. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, బాగా జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మను మనము ఎదిరించి ఆయనలో ముద్రించబడ్డాం మనం కనుక ఆయనకి ఎదురు తిరిగి మరి తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలీల వలె ఎలాగా అరణ్యంలో రాలిపోయారో మనము ఆ పరలోక ప్రవేశాన్ని పోగొట్టుకుంటే అది దేవుడికి ఇష్టమా? మన యొక్క రక్షణకి అర్థం ఉందా? కనుక జాగ్రత్త కలిగి పరిశుద్ధత యందు మనము స్థిరులుగా